ఈ ఛానల్లో ఇచ్చే సమాచారం మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ సంబంధిత వీడియోలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే రూపొందించబడుతున్నాయి. ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్. ప్లీజ్ డూ యోర్ ఓన్ రీసెర్చ్. ట్రేడ్ విత్ క్రాంతి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. డైలీ ట్రేడింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ట్రేడ్ విత్ క్రాంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎఫ్&ఓ అంటే జూదమా? ట్రేడర్స్. స్టాక్ మార్కెట్లో 90% మంది ట్రేడర్స్ తమ డబ్బును ఎక్కడ పోగొట్టుకుంటారు? ఆన్సర్ ఎఫ్&ఓ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. మరి మార్కెట్లో రాత్రికి రాత్రే లక్షలు సంపాదించేది ఎక్కడ? దాని ఆన్సర్ కూడా ఎఫ్&ఓనే. ఇది వినగానే చాలా మందికి ఎఫ్&ఓ అంటే ఒక గ్యాంబ్లింగ్, ఒక జూదం అనే మైండ్ సెట్కి వచ్చేశారు. కానీ నిజానికి డెరివేటివ్స్ అనేది మార్కెట్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్. దాన్ని ఎలా వాడాలో తెలియక కత్తితో చేయి కోసుకుంటున్నారు. నమస్కారం, మన ట్రేడ్ విత్ కాంతి ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో అసలు ఎఫ్&ఓ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఎలా పనిచేస్తాయి, ఆప్షన్స్లో కాల్, పుట్ అంటే ఏంటి, టైం వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ ఒక 5వ తరగతి పిల్లాడికి కూడా అర్థమయ్యేలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూశాక ఎఫ్&ఓ పట్ల మీకున్న భయం, కన్ఫ్యూజన్ 100% పోతాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ డైవ్ ఇన్. వాట్ ఈస్ ఫ్యూచర్స్? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ముందుగా ఎఫ్&ఓలోని ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్ అంటే ఫ్యూచర్స్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఒక వస్తువును లేదా స్టాక్ని భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన ఈరోజే మాట్లాడుకున్న ధరకు కొంటాను లేదా అమ్ముతాను అని ముందే అగ్రిమెంట్ చేసుకోవటాన్ని ఫ్యూచర్స్ అంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక పత్తి రైతు ఉన్నాడు. మీరేమో పత్తి కొనే వ్యాపారి. ఇప్పుడు పత్తి ధర 7,000 రూపాయలుంది. రైతు భయం, ఇంకో 2 నెలల్లో పంట చేతికి వస్తుంది. అప్పటికి మార్కెట్లో పత్తి బాగా పెరిగిపోయి డిమాండ్ తగ్గి ధర 5,000 రూపాయలకి పడిపోతే నా పరిస్థితి ఏంటి అని రైతు భయపడుతున్నాడు. మీ భయం, 2 నెలల్లో వర్షాలు పడక పత్తి దొరకపోతే ధర 10,000 రూపాయలకు పెరిగిపోతే నేను ఎక్కువ రేటు పెట్టి కొనాలి కదా అని మీరు భయపడుతున్నారు. ఇద్దరికీ భయం ఉంది కదా. అప్పుడు మీరిద్దరూ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. 2 నెలల తర్వాత పత్తి ధర మార్కెట్లో ఎంత ఉన్నా సరే నేను నీకు 7,000 రూపాయల చొప్పున అమ్ముతాను అని రైతు, నేను అదే ధరకు కొంటాను అని మీరు సంతకాలు చేస్తారు. ఇదే ఫ్యూచర్ కాంట్రాక్ట్. స్టాక్ మార్కెట్లో కూడా అంతే. రిలయన్స్ షేర్ ఇప్పుడు 3,000 రూపాయలుంది. ఒక నెల తర్వాత దాని రిజల్ట్స్ వస్తాయి. అది 3,500 రూపాయలకి వెళ్తుందని మీకు అనిపిస్తే మీరు ముందే రిలయన్స్ ఫ్యూచర్స్ని కొంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్లో లాభం వస్తే అన్లిమిటెడ్ వస్తుంది, నష్టం వచ్చినా కూడా అన్లిమిటెడ్ నష్టమే వస్తుంది. వాట్ ఈజ్ ఆప్షన్స్? ఫ్యూచర్స్లో లాభం, నష్టం రెండు ఎక్కువగా ఉంటాయి. కానీ నాకు నష్టం వస్తే ఒక లిమిట్ వరకే రావాలి, లాభం వస్తే మాత్రం భారీగా రావాలి అని మీరు అనుకుంటే అప్పుడు పుట్టిందే ఈ ఆప్షన్స్. దీనికోసం మనం ఒక చిన్న అడ్వాన్స్ ఇస్తాం. దాన్నే మార్కెట్ భాషలో ప్రీమియం అంటారు. మళ్ళీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఒక 1,00,000 రూపాయల బైక్ కొందాం అనుకున్నారు. కానీ వచ్చే నెల కొత్త మోడల్ వస్తుందనే రూమర్ ఉంది. అప్పుడు పాత మోడల్ రేటు పడిపోవచ్చు. సో మీరు షోరూమ్ వాడికి వెళ్ళి ఒక 2,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఒక నెల పాటు ఈ బైక్ని 1,00,000 రూపాయలకే నా కోసం పక్కన పెట్టు, నేను కొనకపోతే ఈ 2,000 రూపాయలు నీకే ఉంచేసుకో అని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒకవేళ కొత్త మోడల్ రాక ఆ బైక్ రేటు 1,50,000 అయితే మీరు ఆ అగ్రిమెంట్ వాడి 1,00,000కే బైక్ కొని ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఒకవేళ బైక్ రేట్ పడిపోతే ఆ అగ్రిమెంట్ని వదిలేస్తారు. మీకు వచ్చే నష్టం కేవలం ఆ 2,000 రూపాయల అడ్వాన్స్ మాత్రమే. దీన్నే మార్కెట్లో ఆప్షన్స్ అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. కాల్ ఆప్షన్. మార్కెట్ పైకి వెళ్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు మీరు కాల్ ఆప్షన్ని బై చేస్తారు. పుట్ ఆప్షన్. మార్కెట్ కిందకి పడిపోతుంది అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు పుట్ ఆప్షన్ని బై చేస్తారు. పడిపోయే మార్కెట్లో కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఇచ్చేది ఈ పుట్ ఆప్షన్ మాత్రమే. ద సీక్రెట్, టైం డీకే. ఆప్షన్స్లో డబ్బులు ఎందుకు పోతాయి? ట్రేడర్స్, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఈ 30 నిమిషాల వీడియోకే హైలైట్. చాలామంది ఆప్షన్ బయింగ్లో డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారో తెలుసా? ఈ టైం డీకే వల్లే. ఆప్షన్స్లో ప్రతి అగ్రిమెంట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీరు ఒక ఆప్షన్ ప్రీమియంని బై చేసినప్పుడు అది ఒక మంచుగడ్డ లాంటిది అనుకోండి. మార్కెట్ స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ ప్రీమియం పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఎటూ కదలకుండా ఒకే దగ్గర ఉండిపోయినా లేదా మెల్లిగా కదులుతున్నా టైం గడుస్తున్న కొద్దీ ఆ మంచుగడ్డ కరిగిపోయినట్లు మీ ప్రీమియం వాల్యూ కూడా కరిగిపోతుంది. దీన్నే మనం థీటా డీకే అంటాం. అందుకే ఆప్షన్స్ బయింగ్ అనేది మీరు మూమెంట్ని క్యాచ్ చేసినప్పుడు మాత్రమే చేయాలి. ఇష్టం వచ్చినట్లు రోజంతా ట్రేడ్స్ హోల్డ్ చేసి కూర్చోకూడదు. గోల్డెన్ రూల్స్ ఫర్ ఆప్షన్స్ ట్రేడర్స్. ఫైనల్గా ఎవరైతే కొత్తగా ఆప్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నా సైడ్ నుండి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్.
లాట్ సైజ్ F&Oలో మనం 1-2 షేర్స్ కొనలేం. బ్యాంక్ నిఫ్టీలో కనీసం 15 క్వాంటిటీ, నిఫ్టీలో 50 క్వాంటిటీ కొనాలి. మీరు బిగినర్ అయితే ఎప్పుడు ఒకే ఒక్క లాట్తో ప్రాక్టీస్ చేయండి. స్టాప్ లాస్ లేకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం అంటే బ్రేక్స్ లేని బైక్తో హైవే మీదకి వెళ్ళడమే. ఎప్పుడు సిస్టంలో స్టాప్ లాస్ పెట్టుకునే ట్రేడ్ చేయాలి. లెర్న్ క్యాష్ మార్కెట్ ఫస్ట్. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి దూక్కండి. ముందు ఈక్విటీలో చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇది ట్రేడర్స్ F&O గురించి కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్. ఇలా మాస్టర్ క్లాస్లో నేను చెప్పిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయా? మీకు వాల్యుబుల్ అనిపిస్తే కింద కామెంట్స్లో సూపర్ క్లాస్ అని కామెంట్ చేయండి. ఈ సిరీస్లో నెక్స్ట్ మనం స్ట్రైక్ ప్రైస్, ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అంటే ఏంటి, ఆప్షన్ చైన్ ఎలా చూడాలి అనేవి నేర్చుకుందాం. ఆ వీడియోలు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లైక్ చేసి మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైవ్ మార్కెట్లో చార్ట్ అనాలిసిస్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ అండ్ టేక్ కేర్.